వెల్కమ్ బ్యాక్ టు దుబాయ్ కబుర్లు. నేను జ్యోత్స్న. ఈ రోజు డే 2 వైజాగ్‌లో అన్నమాట. సో ఈ రోజు మేము ఎర్లీ మార్నింగ్ 2:00 కల్లా హోటల్‌లో చెక్‌ఔట్ చేసేసి మా క్యాబ్ డ్రైవర్‌తో బయలుదేరి వనజంగి అనే ఒక ప్లేస్‌కెళ్తున్నాము. సో ఈ వనజంగి అనే ప్లేస్‌కి నేనేమనుకున్నానంటే మా క్యాబ్ డ్రైవర్ ఆ స్పాట్‌లో ఆపేస్తాడు. మేము ఆ వ్యూ చూసుకొని వచ్చేయటం అనుకున్నా. కానీ కాదనమాట. ఆయన ఒక దగ్గర ఆపితే అక్కడి నుంచి మేము ఆటో ఎక్కి ఆ కొండ మీదకి సగం దాకా ఎళ్లి ఆ సగం నుంచి ఇంకా పై వరకు ట్రెక్కింగ్ ఒక 4 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకొనెళ్ళాలి. నాకేమో ఈ ట్రెక్కింగ్ అని తెలీదండి. నేను మామూలుగా అనుకుని నార్మల్ స్లిప్పర్స్ ఏసుకొని ఎళ్ళిపోయాను. ట్రెక్కింగ్ అని తెలిస్తే షూస్ ఏసుకెళ్ళేదాన్ని. సో, చాలా ఇబ్బంది పడ్డాను. వనజంగి అనే ప్లాన్ మీకెవరికన్నా ఉంటే బ్యాగ్‌లో షూస్ పెట్టుకొని ఎళ్ళండి ఖచ్చితంగా. కొంచెం కష్టపడి వెళ్ళాం. అంటే అన్‌ప్లాన్డ్‌గా వెళ్ళాం గదా! ట్రెక్కింగ్ అని తెలీదు. నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ట్రెక్కింగ్. చాలా చాలా బావుంది. మిక్స్డ్ ఎమోషన్స్ అన్నమాట. కష్టపడితే ఎక్కాము. కానీ ఆ ప్లేస్ అయితే అదిరిపోయింది. చుట్టూతా అడవి, మధ్యలో ఒక చిన్న దారిలోంచి మనం ట్రెక్ చేసుకుంటా కొండ మీదకెళ్ళాలి. సో, అలా వనజంగి అనే ఆ ప్లేస్ చూసొచ్చాము. వనజంగి అంటే బేసిక్‌గా ఏంటంటే, మనం ఒక కొండ మీద ఒక టాప్ పాయింట్‌కెళ్ళిపోయిన తర్వాత మేఘాలు మనకంటే కిందకుంటాయన్నమాట. సో, మొత్తం అంతా మేఘాలు. అది చూస్తే పాల సముద్రంలో ఉందండి. వనజంగిని నిజంగా అందరూ పాల సముద్రం అంటారనమాట. ఎందుకంటే మేఘాలు మొత్తం ఇలా ఇలా ఫ్లో అయిపోతా అసలది చూస్తే నిజంగా పాలే ఉన్నాయి అక్కడ అనిపిస్తదనమాట. అంటే అది నేను చెప్పేది మీకంత బాగా ఎక్కుతుందో లేదో నాకు తెలీదు గానీ, మనం కళ్ళతో చూస్తే మాత్రం నిజంగా ఆ ఫీలొస్తది. పాల సముద్రంలో ఉంది అనిపిస్తుంది. అవి మేఘాల సముద్రం అనమాట. సో, మేము అరకు వెళ్తా దారిలో ఈ వనజంగిని చూసాము. ఇంకా చాపరాయి అనే ఒక ప్లేస్ కూడా చూసాను. ఆ 2 ప్లేసెస్‌ని నేను ఈ వీడియోలో కవర్ చేసి మీకు చూపిస్తాను. చూసేయండి. ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ఇంతవరకు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు దుబాయ్ కబుర్లు. సో మేము వ్యూ పాయింట్ చూడటానికి స్టార్ట్ అయిపోయాము. నా లైఫ్‌లో ఇదే నా ఫస్ట్ ట్రెక్కింగ్. అంటే ట్రెక్కింగ్ అని తెలియకుండా వచ్చేసాను యాక్చువల్‌గా. 4 కిలోమీటర్లు నడవాలంటండి. ఇదే రూట్‌లో చాలా సన్నగా ఉంది ఈ రూటు. అటు ఇటు మొత్తం చెట్లే ఉన్నాయి. బేసిక్‌గా ఇది అడవి. అడవి మధ్యలోంచి మనం ఆ కొండ మీదకి వెళ్తాం అనమాట. నాకైతే ఒక పాయింట్‌లో భయం కూడా వేసింది. ఏమైనా యానిమల్స్ వస్తాయా అని. మొత్తానికి అలానే ధైర్యంగా బయలుదేరాము. యాక్చువల్‌గా మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అందరూ పైకెళ్ళిపోయారు. చెప్పాను కదా, హోటల్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఈ పాయింట్‌కి వచ్చే టైంలో చాలా అంటే చాలా ఫాగ్ ఉంది. అసలు ఏముందో ముందేం కనిపించట్లా. డ్రైవర్ ఎలా డ్రైవ్ చేశారో కానీ ఆయనకి నిజంగా దండం పెట్టాలి. అంత ఫాగ్‌లో చాలా జాగ్రత్తగా మమ్మల్ని తీసుకొచ్చారు. చాలా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ తను. అయితే ఏంటంటే కాకపోతే ఆ ఫాగ్ వల్ల ఒక రూట్ మిస్ అయ్యి మేము పైకెళ్ళే టైంకి లేట్‌గా వచ్చాం అనమాట. ఇక్కడికి వచ్చేదాకా ఇది ఒక ట్రెక్కింగ్ పాయింట్ అని నాకు తెలియదండి. సో నేను షూస్ వేసుకురాలేదు. దానివల్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. చూసారు కదా, మొత్తం రాళ్ళే ఉన్నాయి. ఆ చెప్పులు వేసుకుంటే అవి బెసికిపోయి కాలు ఒకసారితో నొప్పి కూడా వచ్చేసింది. లక్కీగా మా వారు మా కిషాంత్ షూస్ వేసుకున్నారు. కానీ పిల్లలు ఎక్కడండి, ఎత్తుకోమంటారు కదా. వాడేమో అలవాటు లేక నడవనంటాడు కాసేపు, ఎత్తుకోమంటాడు కాసేపు. పిల్లలతో వస్తే మాత్రం చాలా కష్టపడాలి. వాళ్ళని ఎత్తుకునే ఓపుకుంటేనే రావాలి ఇక్కడికి. కపుల్స్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. ఫ్రెండ్స్తో కూడా హ్యాపీగా ట్రెక్ చేయొచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే నీ పెయిన్స్ ఉన్నా కూడా పైకి వెళ్ళడం కష్టం అనమాట. ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ మేము ట్రెక్ చేసి మొత్తానికి పైకి వెళ్తున్నాము. అడవి మధ్యలో ఇలా చెట్లన్నీ కొట్టేసి ఒక చిన్న రూట్ వేశారనమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వర్త్ అనిపించిందండి ఆ వ్యూ చూశాక. నాకైతే మేము వెళ్తూ ఉంటే కొంతమంది రిటర్న్ వస్తున్నారు చాలా పైకి వెళ్ళిపోయిన తర్వాత. నాకు అర్థం కాలే, ఏంటి అయిపోయిందా వ్యూ, పోయిందా ఏంటా అని. సో వాళ్ళని అడిగితే లేదు లేదు ఇంకా ఉంది, మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా కాసేపటి తర్వాత ఆ మేఘాలు ఏం కనిపించవు, తొందరగా వెళ్ళండి అన్నారు. సో ఇంకా ఫాస్ట్గా మొత్తానికి పైకి వెళ్ళాము. మొత్తానికి వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ చిన్న చిన్న కాఫీ షాప్స్ కూడా ఉన్నాయి. వాటర్ బాటిల్స్ ఉన్నాయి కొనుక్కొని తాగడానికి. నేనైతే అలసిపోయి ముందు కాసేపు కూర్చుని పోయాను. వాటర్ ఉంటే తాగే అనమాట. అంత చల్లో కూడా చెమటలు పోసినాయండి అంత పైకి వెళ్ళేసరికి. యాక్చువల్ వ్యూ పాయింట్ ఏంటంటే ఆ కొండ ఎక్కాలి. అది ఎక్కేలోపు మా వ్యూ కూడా పోతుంది. సో సన్ రైజ్ కనిపిస్తుంటే చూసి కొంచెం వెనక్కి అలా ముందుకెళ్తే అక్కడ ఆల్రెడీ మనకి మేఘాలు కనిపిస్తున్నాయని చెప్పారు. సో అటు వాక్ చేసుకుంటూ వెళ్ళాము.
కిషాంత్ కూడా బాగా అలసిపోయాడు యాక్చువల్గా. ఆల్రెడీ చూసేసిన వాళ్ళు అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు. అక్కడే చిన్న చిన్న కాఫీ షాప్స్ అని చెప్పా కదా, అవే. దూరంగా కనిపిస్తుందా ఆ మేఘాల సముద్రం. అసలు మతిపోయిందండి చూడగానే. ఏంటి ఇంత అందంగా ఉంది, పాల సముద్రం అని మనం కథల్లో వినటమే కానీ లైవ్లో చూడటం ఇదే అనమాట. అసలు అది మీకు చెప్తుంటే, ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా అది చూసినప్పుడు ఎంత ఆనందంగా ఫీల్ అయ్యానో అంతే ఎమోషనల్గా ఉన్నా నేను. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. వనజంగి అందరూ చూడాల్సిన ప్లేస్ అనమాట. ఇలాంటి ఒక ప్లేస్ ఉంటుందని, దాన్ని మనం కళ్ళతో చూడొచ్చని ఎప్పుడు అనుకోం కదా. ఎంత అందంగా ఉందండి అసలు. అవన్నీ మేఘాలు, మనం వెళ్ళి టచ్ చేసి వాటి మీద పడుకొని డొల్లాలనిపిస్తుంది నాకైతే. అంత బాగుంది. ఇంత కష్టపడి అంత ట్రెక్కింగ్ చేసి వచ్చింది వర్త్ అనిపించింది అనమాట. సో అక్కడే మేము కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేశాక సో మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు కిందకి మళ్ళీ 4 కిలోమీటర్స్ వెళ్ళాలి. చలి తగ్గిపోయిందనమాట. మా వాడు షాల్ తీసేశాడు. అమ్మ బాబు ఎందుకు స్టిక్. నేను అనుకున్నాను ఎక్కేటప్పుడు బాగా కష్టపడి ఎక్కాం కదా, దిగటం ఈజీగా ఉంటుందిలే అనుకున్నాను. అస్సలు కాదండి. ఎందుకంటే ఆ రాళ్ళు చాలా ఎగుడు దిగుడుగా ఉన్నాయి. దిగేటప్పుడు మనం కేర్ఫుల్గా లేకపోతే ఖచ్చితంగా పక్కకు పడిపోతాం అనమాట. సో చాలా కేర్ఫుల్గా దిగాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా వస్తున్నారు కొంతమంది. మేము కొంచెం ముందు వచ్చి ఉంటే ఇంకా మంచి వ్యూ, ఇంకా దగ్గరగా చూసుండే వాళ్ళమేమో. ఇంకా పైకి వెళ్తే కనుక చాలా మంచి వ్యూ ఉండేది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఆ దారి ఎంత ఎగుడు దిగుడుగా, ఎత్తు పల్లాలుగా, రకరకాలుగా ఉంది. అందులో నేను షూస్ వేసుకు రాలేదు కదా, చాలా స్లిప్పరీగా ఉందన్నమాట. దిగేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇది నేను మా వారు, మా అబ్బాయి, మా ముగ్గురం సోలోగా వచ్చాం కదా. నాకు ఇది లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, హీరో హీరోయిన్ తప్పిపోవడం, ఇట్లా అడవిలో వెళ్ళటం. నాకు అలా ఒక సినిమాటిక్గా అనిపించింది అనమాట. నిజంగా నాకు అంటే కష్టమైనా కానీ చాలా హ్యాపీగా అనిపించింది ఈ ట్రెక్కింగ్. మేము ముగ్గురే ఉన్నాం, ఎవ్వరు లేరు. చుట్టూతా అంతా అడవి, ఆ చుట్టుపక్కల ఉన్న మొక్కలతో ఆడుకుంటా కిషాంత్. చాలా బాగా అనిపించింది. ఇంకోసారి వెళ్ళమన్నా వెళ్తానేమో ఈ వనజంగి. ట్రెక్కింగ్ కోసమే వెళ్తాను. మొత్తానికి ఈ రాళ్ళల్లో చాలా జాగ్రత్తగా, చాలా నిదానంగా నడుచుకుంటూ కిందకి వెళ్తున్నాం. మా వారు వృక్షశాస్త్ర నిపుణులు అనమాట. ఏ చెట్టు, ఏ కాయ, ఇవన్నీ ఈయనకి బాగా తెలుసు. అవన్నీ కిషాంత్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. చిన్నప్పుడు మేము పల్లెటూరులోనే ఉండేవాళ్ళం కదండి. సో ఈ చెట్ల గురించి ఈయనకైతే బాగా తెలుసు అనమాట. నాకు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ అంటే చాలా ఇష్టం. కిషాంత్ పుట్టకముందు ఎందుకో అవి పెట్టుకుని చూస్తూ ఉండేదాన్ని. బేర్ గ్రిల్స్ అంటే పిచ్చి అనమాట నాకు. చాలా చాలా ఇష్టం నాకు బేర్ గ్రిల్స్ అంటే. ఆయన అడవిలో చేసే ఆ సాహసోపేతమైన
ఆ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా నాకు చాలా ఇష్టము. నాకేంటో ఒక్కొక్క చిన్నపాటి బేర్ గ్రిల్స్ అయిపోయినట్టు అనిపించింది ఈ ట్రెక్కింగ్లో నాకు నేను. చాలా ఫ్రెష్ ఎయిర్, ఎర్లీ మార్నింగ్ కదా, చాలా ఫ్రెష్ ఎయిర్ ఉంది, చల్లగా ఉంది, చుట్టూతో మొక్కలు ఉన్నాయి. నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం అండి. మా నాయనమ్మ చెప్తూ ఉండేది, మన కళ్ళు ఎప్పుడు కూడా పచ్చదనాన్ని చూస్తూ ఉండాలంట, కళ్ళకి చాలా మంచిదంట. అది ఎంతవరకు నిజమో ఏమో నాకు తెలియదు, కానీ ఆవిడ చెప్పిన మాటలన్నీ నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను అదే ఫీల్ అవుతున్నాను, చుట్టూతో గ్రీనరీనే ఉంది. ఏది చూపించరా? దాని మీద 100 లీవ్స్ ఉంటాయి. దాని మీద ఏంటిది, క్రిస్మస్ ట్రీనా? అవును. ఇప్పుడు దీన్ని ఎంజాయ్ చేస్తే వెళ్ళచ్చు, బాగుంది. ఇలా అక్కడున్న ఆకులతో మొక్కలతో రకరకాలుగా ఆడుకుంటూ రిటర్న్లో మాత్రం కొంచెం నిదానంగానే వెళ్ళాం. వెళ్ళేటప్పుడు మాత్రం కంగారుగా వెళ్ళిపోయామండి, ఎందుకంటే అక్కడ వ్యూ అయిపోతుందేమో, మేఘాలు కాసేపే ఉంటాయని చెప్పాను కదా. సో ఆ పాయింట్ రీచ్ అవ్వాలని హరిబరీలో వెళ్ళాము. రిటర్న్ మాత్రం కొంచెం నిదానంగా వచ్చాం అన్నమాట. ఎవరైనా హారర్ మూవీస్ కానీ షార్ట్ ఫిలిమ్స్ ఏమైనా హర్రర్ టైప్ తీయాలంటే ది బెస్ట్ ప్లేస్ అనమాట. ఒక్కళ్ళు వెళ్తే నిజంగా భయం వేసిపోద్ది. ఫ్యామిలీతో కాబట్టి మేము ఆడతా పాడతా మొత్తానికి వెళ్ళిపోయాం, ఎందుకంటే ముందు వెనక కొంతమంది మనుషులు ఉన్నారని ధైర్యం అనమాట. చూడండి, ఏముండదు, ఒకటే దారి, రాళ్ళు, మొక్కలు, చెట్లు, అంతే. లక్కీగా ఎటువంటి స్నేక్స్ కానీ యానిమల్స్ కానీ ఏం లేవు. వచ్చేసాం మేము. స్పీడ్గా నడవడానికి అయితే మాత్రం లేదండి, మొత్తం ఇలా రాళ్ళు మధ్య మధ్యలోనే చెట్లు ఉంటాయి. ఇలా చెట్లు కొట్టేసి వీళ్ళు రూట్ వేశారు కాబట్టి కొంత ఇబ్బందిగానే ఉంది, జాగ్రత్తగా నడవాలి. ఏదో మూవీలానే ఉంది కదా, మూవీలో లొకేషన్లా అనిపించింది. ఏముందిరా అందులో? మధ్య మధ్యలో పిల్లలుంటే మాత్రం ఖచ్చితంగా ఎత్తుకోవాల్సిందే, వాళ్ళు నడవలేనంటారు. సో ఈ డ్యూటీ మాత్రం తప్పదు. మేము వెళ్తున్నంతసేపు వస్తున్నంతసేపు రకరకాల పక్షులు అవి చేసే సౌండ్స్ చాలా బాగుంది. నేచర్ అంటే ఇదా అనిపించింది. అక్కడ ఒక కాఫీ చెట్టు ఉందంట, మా వారు చూపిస్తున్నారు, కాఫీ గింజలు అంట అవి.
ఏంటి రవి? Coffee beans. Oh my God, thank you. I love you. సో మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చిన క్యాబ్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళడానికి మేము ఆటో ఎక్కి కొంత దూరం వెళ్ళాలని చెప్పాను కదా. సో ఆటో ఎక్కి వెళ్తూ ఉన్నాము. అతను మమ్మల్ని ఒక బ్యూటిఫుల్ స్పాట్ దగ్గర ఆపాడు. అక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. తర్వాత మేము క్యాబ్లో అరకు స్టార్ట్ అయ్యాము. విలేజెస్లోంచి వెళ్తున్నాం అనమాట. చాలా చాలా పల్లెటూర్లు చాలా అందంగా ఉన్నాయి. అంతా పొగమంచు కప్పేసి ఉంది. ఇంకా అందంగా ఉంది. దారిలో మోదకొండ అమ్మవారి దగ్గర ఆపాడు. అసలు అమ్మవారి విగ్రహం ఎంత బాగుందంటే వీడియో తీయకూడదు కాబట్టి నేను తీయలేదు. చాలా పెద్ద విగ్రహం, చాలా అందంగా ఉంది. తర్వాత మేము దారిలో ఒక చిన్న హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి మేము అరకు స్టార్ట్ అయ్యాము. ఈ హోటల్లో ఫుడ్ కూడా చాలా బాగుందండి. అన్ని రీజనబుల్ ప్రైజెస్, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. వర్మ టిఫిన్ సెంటర్ అంట. ఎవరైనా అటు వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. అరకు వెళ్ళే దారిలో చాపరాయి అని ఒక ప్లేస్ ఉంటుంది. ఇక్కడ కూడా ఆపాడు. ఇక్కడ ఏంటంటే రోడ్ లాగానే ఉందండి, కానీ దాని మీద వాటర్ ఫాల్స్ ఉన్నాయంటే అవి కొండరాళ్ళు అనమాట. దాని మీద నుంచి వాటర్ ఫ్లో అవుతా వెళ్తూ ఉంది. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ కూడా ఆపాడు. బాగుంది ఇది కూడా. కాకపోతే ఎండ ఎక్కువగా ఉంది, ఎక్కువసేపు ఉండలేకపోయాం. కాసేపు ఉండి వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ ఇచ్చి అవి వేసుకుంటే మనం ఫొటోస్ తీస్తున్నారు. మేము ఆల్రెడీ ఇలాంటి ఫొటోస్ చాలా దిగాము. సో ఇంట్రెస్ట్ లేదని వచ్చేసాం అనమాట. ఇక్కడ ఒక చిన్న అమ్మవారి గుడి కూడా ఉంది. చేపలమ్మ తల్లి అని ఉంది. సో దండం పెట్టుకొని ముందుకు వచ్చేసాము. అలాగే ఇక్కడ ఒక చిన్న గార్డెన్ అంటే పార్క్ లాగా కూడా పెట్టాడు. చాలా బాగుంది చూడటానికి. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ పిల్లలకి కిడ్స్ ప్లే ఏరియా కూడా ఒకటి ఉందన్నమాట. సో మేము వాటర్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఈ రాళ్ళు చాలా నున్నగా ఉన్నాయన్నమాట. తొందరగా స్లిప్ అయిపోతాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మేమేమి ఎక్కువసేపు ఉండలేదు. లోతు తక్కువగా ఉన్న దగ్గర కిషన్ కొంతసేపు ఆడుకున్నాక మేము రిటర్న్ వచ్చేసాము. ఆ నీళ్లు కొండల్లోంచి రావటం వల్ల ఏమో కానీ చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. సో కిషన్ కాసేపు ఆడుకున్నాడు. వాడికి ఎక్స్ట్రా డ్రెస్ తీసుకొచ్చాను. సో ఆడుకున్నాక డ్రెస్ చేంజ్ చేస్తాము. సో ఇలా కాసేపు టైం స్పెండ్ చేశాక మేము డ్రెస్ చేంజ్ చేసి అరకు వెళ్ళిపోయాము. అక్కడ మాకు ఇచ్చిన హోటల్లో స్టే చేసి ఫ్రెష్ అయ్యి అరకులో ఉన్న ఇంకొన్ని ప్లేసెస్ చూసాము. అవి నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. చూసారు కదా, అలా జరిగిందనమాట డే 2 ఇన్ వైజాగ్. ఇప్పుడు మేము అరకు వెళ్ళిపోయాము. నా నెక్స్ట్ వీడియోలో అరకులో మేము చూసిన కాఫీ మ్యూజియం, ఇంకా బొర్రా కేవ్స్, ఇంకా కొన్ని వీడియోస్ నేను కవర్ చేస్తాను. అవన్నీ అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.